Hi, this is Dr. Srimukhi, pediatrician and neonatologist. Hi, this is Dr. Rohit Kiran, pediatric neurologist and developmental pediatrician, Ankura Hospital, Vijayawada. ఆటిజం ఉన్న అందరి పిల్లలకి ఈజీ చేయించాలా అండ్ చాలా మంది చాలా జెనెటిక్ టెస్ట్ తీసుకొని వస్తూ ఉంటారు. సో అలా జెనెటిక్ టెస్ట్లు కూడా చేయించాలా? మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము ఆటిజం అనేది ఎపిజెనెటిక్ డిజార్డర్. సో ఆటిజం ఉన్న పిల్లల్లో జెనెటిక్ కారణం అయితే ఏదో ఒకటి ఉంటుంది. బట్ మనం ప్రతి ఆటిస్టిక్ చైల్డ్ కి జెనెటిక్ టెస్ట్ చేయించాలంటే ఇప్పుడు కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. లైక్ ఆటిజం మగ పిల్లల్లో ఫ్రెజల్ ఎక్స్ తో వస్తుంది అండ్ ఆడపిల్లల్లో రెడ్ సిండ్రోమ్ లో వస్తుంది. తల సైజ్ పెద్దగా ఉంటే P10 మ్యూటేషన్స్ తో వస్తుంది అండ్ ట్యూబరస్ స్క్లిరోసిస్ వల్ల ఆటిజం వస్తుంది. అలా ఏమైనా నోన్ జెనెటిక్ కాజెస్ మనకి అర్థమవుతున్నాయి ఆ బేబీకి ఉండొచ్చు అని అనిపిస్తే గనక మనం ఆ పిల్లల్లో జెనెటిక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ఆటిజం కాకుండా ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఆ బేబీలో కానీ బాబులో కానీ రావచ్చు అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ కి ఈ మళ్ళీ ఆటిజం వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. అండ్ ఈజీ అనేది మనం అనుకున్నట్టు కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ లో ఆటిజం తో పాటు ఫిట్స్ అనేవి అసోసియేటెడ్ గా ఉంటాయి. అలాంటి వారికి మాత్రం ఆ ఫిట్స్ కనుక్కోవడానికి ఈజీ అనేది చేయించాలి. ఇంకొకటి స్పీచ్ రిగ్రెషన్ ఆటిజం తో పాటు ఒక రకమైన LKS అనే రకమైన ఫిట్స్ లో ఉంటది. సో అది ఉందా లేదా తెలుసుకోవడానికి స్పీచ్ రిగ్రెషన్ అది కూడా 3 years తర్వాత వచ్చిన పిల్లలకి LKS అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి ఈజీ అనేది చేయించాలి. సో ఆటిజం ఉన్న పిల్లల్ని జస్ట్ థెరపీ సెంటర్కి తిప్పటం కాదు, ఇట్ ఈస్ అ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అసోసియేటెడ్ గా ఉన్న న్యూరలాజికల్ డిసార్డర్స్ కూడా తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది.